నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఏదైనా గుడికి వెళ్తే రావి చెట్టు అనేది చూస్తాం. అందరూ కూడా దాన్ని పూజించడం అనేది చూస్తూ ఉంటాం. అసలు రావి చెట్టుకి మన దగ్గర ఉన్న విశిష్టత ఏంటి గురుగారు? రావి చెట్టును సాక్షాత్తు మనకు విష్ణువు మూలకంగా చూడడం జరుగుతుంది. సాక్షాత్తు విష్ణు పరమాత్మునికి సంబంధించినటువంటి చెట్టే రావి చెట్టు. ఇక్కడ చేసేటువంటి దీపారాధన, ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణలు అత్యంత అఖండ ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి పౌర్ణమి రోజు సాక్షాత్తు అమ్మవారు ఉదయం 10 గంటల నుండి 10:30 లోపు ప్రతి రావి చెట్టు దగ్గర అరగంట సేపు కూర్చొని పోతుంది. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా అక్షర సత్యం. సాక్షాత్తు మనకు అమ్మవారు చెప్పినటువంటి పరిస్థితి విన్నరా? మనకు పురాణాలలో ప్రతి పౌర్ణమికి రావి చెట్టు వద్ద ఈ 10 నుండి 10:30 లోపు ఎవరైతే దీపారాధన చేసి అక్కడే కూర్చుంటారో వారికి మోక్షం లభిస్తుంది. ఒక్కటే పాయింట్గా. ఇక దీనికి సంబంధించిన పెద్ద కథ ఉన్నది చెప్తా, ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ప్రతిరోజు రావి చెట్టుకు దీపారాధన చేయడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు ఉంటవి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో మనకెవరైనా చెడు ప్రయోగం చేసినా చెడు అనేటువంటిది మన దరిదాపుల్లోకి కూడా రాదు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు వెనుకటి కాలంలో చక్కటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అట్టి బ్రాహ్మణుడు చక్కగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రిసంధ్యావందనం చేసుకునేటువంటి బ్రాహ్మణుడు. మరి చక్కటి కుటుంబము, భార్య, ఓ కొడుకు, చక్కటి జపాలు, చక్కటి అనుష్ఠానం చేసుకునేటువంటి ఆ యొక్క బ్రాహ్మణునికి ఒకరోజు మరణం సంభవిస్తుంది. మరణం సంభవించేటువంటి క్రమంలో ఇవాళ రేపు అంటుంటారు కదా, అధికంగా పుణ్యాలు అధికంగా పూజలు పుణ్యాలు చేస్తూ ఉంటాం, చేసేటువంటి వారికి కష్టాలు, మరణిస్తూ ఉంటారు వీరే అధికంగా అని చెప్పి కూడా అంటారు. సో ఇక్కడ మరి యొక్క బ్రాహ్మణుడు చనిపోయిన తర్వాత పాప అతనికి 3-4 ఏళ్ళ పిల్లవాడు. వాళ్ళ తల్లి ఆ శ్మశాన వాటికలో చితి కాలుతూ ఉండగా ఈ పిల్లాన్ని కాస్త అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు తొర్రలో ఈ అబ్బాయిని పెట్టేస్తుంది. వెళ్ళిపోయి సతీసాగమనం చేసుకుంటుంది. అదే మంటలోకి వెళ్ళిపోయి దూకుతుంది. నా భర్తే లేడు, నా జీవితం ఎందుకు అని. ఈ పిల్లవాడికి ఎటు చూసినా చీకటి, రావి చెట్టు. అలా ఉంటూ ఆ రావి చెట్టుకు కాసేటువంటి కాయలు అందులో పడుతూ ఉండగా అవి తింటూ పెద్దవాడవుతాడు. పెద్దవాడంటే లైక్ ఒక 6 to 8 years అట్లా అయ్యే క్రమంలో అటువైపుగా నారదుడు వెళ్తూ ఉంటాడు. నారదుడు వెళ్తూ ఉండగా అక్కడ ఏదో చప్పుడు అలజడి అనిపిస్తే అడవిలో ఆ శ్మశాన వాటికలో వెళ్ళి చూస్తాడు. చూసేవారికి అక్కడ బాలుడు ఉంటాడు, పిల్లవాడు. అదేమిట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ శ్మశాన వాటికలో ఈ రుద్రభూమిలో ఏం చేస్తున్నావురా బాబు, ఎవర్రా నువ్వు అంటాడు. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎవరిని నాకు తెలియట్లేదని అడుగుతాడు. మీ నాన్నగారి పేరు ఏమిట్రా బాబు అంటే మళ్ళీ సేమ్ రిపీట్కి వచ్చాను. మా నాన్నగారి పేరు ఏమిటి మీరే చెప్పండి. అప్పుడు నారదుడు తన దివ్య దృష్టితో చూసి, ఓహో ఇతడు ఈ బ్రాహ్మణుని యొక్క అంశ కొడుకు, ఓకే అని చెప్పి ఇతనికి చెప్తాడు. మీ నాన్నగారు ఒక గొప్ప పండితుడు, ఒక గొప్ప వేదాలు ధర్మాత్ముడైనటువంటి మనిషి, పూజలు పునస్కారాలు కానీ ఆ యొక్క జపాలు కానీ అనుష్ఠానం చేసేటువంటిది. మరి అలాంటి అతనికి పుట్టినటువంటి నీకు కూడా విపరీతమైనటువంటి సాధన ఉంటుంది. నువ్వు జపసాధన చేసుకుంటే నీకు మంచి మోక్షం లభిస్తుంది అంటారు. మరి మా నాన్నగారు ఎందుకు మరణించారు అనగా, ఒకానొక సందర్భంలో ఒక రాక్షసుని చంపడానికి మాకు ఒక బ్రహ్మాస్త్రం కావాల్సి ఉండే. ఆ బ్రహ్మాస్త్రంలో భాగంగా మీ నాన్నగారికి సంబంధించినటువంటి వెన్నెముక అవసరం పడి తనని చంపడం జరిగింది. మరి అక్కడ కొన్ని లక్షల మందికి కానీ ఆ దేవతలకు ఎంతో
పట్టి పీడించేటువంటి ఆ యొక్క రాక్షసుని చంపాలి అంటే ఒక గొప్ప సాధకుడు కావాలి అని చెప్పి చంపడం జరిగింది అని చెప్పి తన వెన్నెముకను తీసుకొని ఒక బ్రహ్మాస్త్రాన్ని చేసి ఆ యొక్క రాక్షసుని చంపారు ఆ యొక్క సాక్షాత్తు భగవంతులు అని చెప్పనగానే ఎంతైనా వీళ్ళ తండ్రే, ఇతనికి బాధ అవుతుంది. మరి ఎందుకు అంటే మీ తండ్రి గారికి ఏలినాటి శని ప్రారంభమైంది, ఏలినాటి శని ప్రారంభమైనటువంటి క్రమంలో తను మరణించాడు. సో యోగం ఏర్పడదు అక్కడ, తన మరణం ఒక గొప్ప అయింది అక్కడ. మరి నాకెందుకు ఇట్లా జరిగింది, నాకు ఈ 3-4 సంవత్సరాలకి అంటే నీకు కూడా ఏలినాటి శనే సంభవించింది, నీకు ఈ విధమైనటువంటి దరిద్రం చీకటి చిరసాలలో చీకటి నా ఈ యొక్క రావి చెట్టు త్వరలో ఉన్నావు నువ్వు, చీకటి అంటేనే శనేశ్వరుడు అని చెప్తాడు. ఆహా, దీనికి అంతటికీ మూలము శనేశ్వరుడా అని చెప్పి ఆ పిల్లవాడు అనుకొని ఓకే అని చెప్పి సాధన మొదలు పెడతాడు, జపం. సాక్షాత్ కొన్ని రోజులు చేయంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఎవరైనా ఆయన ఏం వరం కావాలి కోరుకో అంటాడు. అప్పుడు ఈయన పేరు పిప్పలుడు, ఈ అబ్బాయి పేరు. ఈ పిప్పలుడు చెప్తాడు కదా, నేను ఎవరినైతే చూస్తానో చూస్తే వారు కాలిపోవాలి అని చెప్పినటువంటి వరం నాకు ఇవ్వమంటాడు. అట్ట ఎట్లా ఉంటుందిరా బాబు, అట్లా ఇవ్వరాదు కానీ అనగా ఇక అటు ఈశ్వరునికి అటు మన విష్ణువుకు కూడా ఆజ్ఞ తీసుకొని వెనుక వరం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక డైరెక్ట్గా శనేశ్వరుని దగ్గరికే పోతాడు ఈ పిల్లవాడు. శనేశ్వరుని దగ్గరికే వెళ్ళి శనేశ్వరుని మొత్తం ఎగాదిగా చూస్తాడు. చూడగానే శనేశ్వరునికి కాళ్ళు అంటుకుంటుంది. శనేశ్వరునికి కాళ్ళు కాలిపోతూ 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 ఉండగా సూర్యభగవానుడు శనికి సంబంధించినటువంటి తండ్రి సూర్యభగవానుడు అక్కడి నుండి మొత్తుకుంటూ ఉంటాడు, అయ్యో నా కొడుకు మరణిస్తున్నాడు, ఎవరైనా కాపాడని అనేటువంటి విధంగా. అప్పుడు విష్ణుమూర్తి కూడా ఏం చేయలేని పరిస్థితి. సో ఈ క్రమంలో మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఎవరైనా ఆయన ఎందుకు చేస్తున్నావు ఇట్లా, అసలు నీకేం కావాలి ఏమిటి అని అనగా, మా నాన్నగారు మరణించడానికి కారకుడు శనేశ్వరుడు, ఇప్పుడు నాకు ఈ గతి కట్టడానికి కారకుడు శనేశ్వరుడు, కనుక శనేశ్వరుడు మరణించాలి అనే విధంగా వాని లాజిక్, పిల్లవాళ్ళ లాజిక్. సో అలా జరగకూడదు, అలా జరిగితే ప్రకృతి విరుద్ధము అని చెప్పి వేరే ఇంకేమైనా వరం కోరుకో అని చెప్పనగా, రావి చెట్టుకు ఎవరైతే దీపారాధన చేస్తారో ప్రతిరోజు కానీ ప్రదోషకాలంలో కానీ వారికి శనికి సంబంధించిన ఇబ్బందులు ఉండద్దు. సో నేను ఇన్ని రోజులు రావి చెట్టులో ఉన్నా కనుక, ఇన్ని రోజులు రావి చెట్టే నాకు నీడ ఇచ్చింది కనుక, ఇది విష్ణు స్వరూపకంగా అంటున్నారు కనుక రావి చెట్టుకు ఎవ్వరు ప్రదోషకాలంలో కానీ ఉదయం కానీ ప్రదక్షిణ చేసిన వారికి దీపారాధన చేసిన అనుగ్రహాన్ని మీరు కల్పించాలి, తదాస్తు అంటాడు. అన్న తర్వాత మరి రెండో ప్రశ్న ఏమిటి అని అనగా, ఎవరైతే 3-4 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారికి కూడా ఏలినాటి శని ఇబ్బంది పెట్టద్దు అనేటువంటి విధంగా వరాన్ని తీసుకొని అప్పుడు ఆ శనేశ్వరునికి ఆ విముక్తి కల్పిస్తే, శని అందుకే అంటుంటారు కుంటివాడు అని, కుంటుకుంటూ నడుస్తాడు శనేశ్వరుడు. సో ఇంత కథ ఉన్నది. దీనికి సంబంధించి రావి చెట్టు అనేటువంటిది ఎంతో విశేషము, విష్ణు స్వరూపము. సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు మొత్తము కూడా దారం చుడుతుంటారు 108 ప్రదక్షిణాలు చేసి. రావి చెట్టు చుట్టూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని స్మరిస్తూ దీపారాధన చేయడం ద్వారా రావి చెట్టు యొక్క పుల్లలు ఎండిపోయి కింద పడినటువంటి రావి చెట్టు యొక్క పుల్లలను ఈ పుల్లలను సేకరించి ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా కొంత నెయ్యిని వేసి ముద్ద కర్పూరం వేసి వీటన్నిటిని వెలిగిస్తే ఇందులో గుగ్గిలము లైక్ సాంబ్రాణి వేయడం ద్వారా ఈ పొగ ఇంట్లో వేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ధనపరమైనటువంటిది కానీ, దుర్గా అమ్మవారికి ఒకవేళ ఈ పొగను మనం డొనేట్ చేసిన, మా అమ్మవారు దుర్గా అమ్మవారికి ఈ రాగి పుల్లలను తీసుకువెళ్ళి అమ్మవారికి నేను ధూపం వేస్తాను అని మనం ఫీల్ అయ్యి అమ్మవారికి ధూపం వేసినట్టయితే మీ జీవితంలో ఎలాంటి కష్టం ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.